ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షస పాలన పోవాలి అని చెప్పి ఆయన అందరూ అనుకుంటున్నారు. కానీ దానిలో భాగంగానే కడప ఎంపీగా షర్మిల పోటీ చేయబోతుంది. ఎవరైతే సౌభాగ్యమ్మ గారు పులివెందుల నుంచి ఎవరైతే ఉన్నారో ఆవిడ అసెంబ్లీకి పోటీ చేయబోతుందన్నటువంటి వార్తలొస్తున్నాయి సార్. ఇది జరిగితే టోటల్‌గా వైఎస్‌కి జగన్మోహన్ రెడ్డి యొక్క కోట కూలబోతుంది అని చెప్పి అనుకోవచ్చా సార్ దానికి సంబంధించి? ఇక్కడ షర్మిల గారా సౌభాగ్యమ్మ గారా కాదండి. సార్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఎవరి వల్ల జరిగిందో ఆ ప్రజలందరికీ తెలుసు. అవును. ప్రతిపక్షాలకు విపరీతమైన ఆదరణ వచ్చింది. ఏ రోజు కూడా బయటికి రాని ప్రజలు తెలుగుదేశం పార్టీ సభలకి విపరీతంగా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి తండోపతండ్రులుగా వచ్చారు. గతంలో చూడలేదు, భవిష్యత్తులో కూడా చూస్తారో లేదో అని నమ్మకం లేదు. అంతమంది జనం రావడం కూడా జరిగింది. అలాగే వాళ్ళ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటే బీటెక్ రవి గారికి విపరీతంగా జనం బయటకు వచ్చారు. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మా గోడు ఎందుకు ఎంటలేదని చెప్పి ప్రజలందరూ బయటకు వచ్చేసారు. బార్గేట్లు కట్టుకొని వెళ్ళటం ఏంటని చెప్పి స్వచ్ఛందంగా వాళ్లే మాట్లాడటం కూడా జరిగింది. ప్రజల్లో చైతన్యం వచ్చింది. షర్మిల గారి వల్ల రేపు పొద్దున తెలుగుదేశం పడాల్సిన ఓట్లు చీల్చుకుంటదేమో నాకు భయంగానే. ఓకే, ఇది కూడా ఒక నిస్సందేహంగా నాకు అనుమానం వస్తా ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటాం. డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి గారి మాట అసలు పట్టించుకోవద్దండి. ఆయన పరిగణలోకి తీసుకోవద్దు. మీరు అసలు ఆయన గురించి అసలు ఆలోచించద్దు. ఆయన చెప్పే నమ్మొద్దు. అంటే నిస్సందేహంగా ఈ మాట అంటున్నారని చెప్పి ఎవరికైనా బాధ వచ్చినా కూడా నాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. ఎందుకంటే నిన్న చూసిన తర్వాత ఆకాంక్ష అండి, ఒక ఆంధ్రుడుగా నా ఆకాంక్ష ఏమి నెరవేర్చాడు ఆయన, ఏమి హామీ ఇచ్చాడు, గాయపడ్డ మనసులకు ఏమి ఏదైనా ఉపశాంతి కలిగించేశాడు ఆయన. ఒకటంటే ఒకటి చెప్పండి, ఒక అంశాన్ని గురించి చెప్పండి. అమరావతి నేనే శంకుస్థాపన చేశాను, జరిగిందేదో జరిగిపోయింది, నేనే పూర్తి చేస్తాను ఒక్క మాట ఎందుకు ఇవ్వలేకపోయాడు? కనపట్టలేదా 1500 రోజులు పైచిలకు ఇప్పటి వరకు పోరాటం చేస్తున్న మహిళలు? వాళ్ళకి తెలీదా? కేంద్రానికి వేగులు లేరా? ఏ రోజుకి రోజు అన్ని ఎట్లా తెలుస్తూ ఉండే ఆయనకి? మరి ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? పట్టిసీమ 72% పూర్తి అయిపోయింది కదా మీ ఉమ్మడిగా ఉన్నప్పుడే. ఈరోజు మరి 4 సంవత్సరాలు 9 నెలలు దాటిపోయింది కదా, మరి ఇంతవరకు ఏమీ కలగలేదంటే దాని గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కదా, ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు అనుమానం కలుగుతా ఉంది ప్రధానమంత్రి గారి మీద కూడా. మనస్ఫూర్తిగా కలిశారా లేకపోతే ఈ కూటమికి నష్టం చేయడానికి కలిశారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళ మీద కూడా వ్యతిరేకత ఉంది కదా, ఆ వ్యతిరేకత మళ్ళీ అనుకూలంగా ఉన్నదాన్ని వ్యతిరేకత తీసుకురావడానికి ఏమన్నా కలిశారా అని చెప్పని కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. చర్యలు చేయనప్పుడు ప్రధానమంత్రి గారు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? చర్యలేవి? నమ్మకం ఏది ప్రజలకి? ఎందుకు నమ్మకం కలిగించలేకపోతున్నారు? ఏమిటి ఒక్క మాట? మిగిలిన చాటాల్లో మీరు చెండాడుతున్నారు కదా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా అన్ని పక్షాల మీద. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటానికి మీకు నోట్ల నుంచి ఒక పలుకులు ఎందుకు బయటకు రాలేదు? మనస్ఫూర్తిగా ఎందుకు రావట్లేదు? గతంలో ఆయన మాట్లాడిన సమావేశాలు చూడండి, ఆయన వాగ్దాడి చూడండి, నిన్న జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన వాగ్దాడిని ఒకసారి గమనించండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం ఆశిస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజాని? వాళ్ళ హామీలు మీరు కనీసం ఒక్కదాన్న ఎందుకు పరిగణలో తీసుకోలేదు? ఏం జరుగుతుంది? మీరు ఇచ్చారు కదా కేంద్రం ఇల్లు కట్టుకోమని చెప్పని, మరి 7 లక్షల పైసలకు పూర్తి అయిపోయినాయి. ఇంతవరకు వాళ్ళ పేదలకు ఎందుకని ఇవ్వలేదు? దాని గురించి ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు? ఎందుకని నిన్న మాట్లాడలేదు? ఇన్నాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దానికి మీ దగ్గర సమాధానం ఏంటి? అంటే 5 సంవత్సరాల స్నేహాన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదా మీకు? అర్థం కాని ప్రశ్నలుగా ఉన్నాయి. ఈరోజు ప్రజలు అడిగారు అదే మాట, చాలా మంది నాతో అన్నారు. సమాధానం లేదు అక్కడ. చాలా నిజంగా అంటే వీళ్ళిద్దరి గురించి వచ్చారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, మీరు అన్నట్టు ఏదో హామీలు ఇస్తారు, కొన్ని అన్నా మాట్లాడతారు అనుకున్నారు. చాలా నిరాశపడ్డారు అనమాట. చాలా అంటే చాలా నిరాశపడ్డారు. ఇక్కడ ఆలోచించుకోవాల్సిన ప్రజలు ఒకటే అన్నారు నిన్న ఒక మాట, నాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఇంత విఘ్నతతో ఆలోచిస్తున్నారా అని చెప్పని. ఏమైందండి, రేపు పొద్దున కనుక పిచ్చిమంతా మళ్ళీ వేసారనుకోండి జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది, పవన్ కళ్యాణ్ గారికి ఏమైంది, నాయకులకి ఏమైంది? నష్టపోయేది మేము. ఇప్పుడు మా బతుకులు ఎలా ఉండేవి మేము చూసుకుంటానే ఉన్నాము. రేపు పొద్దున మా ఆస్తులు మావి కావు. ఇప్పటికే చాలా మంది దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రేపు కూడా మా ఆస్తులు కూడా మావి కావు, మా ఇళ్ళు మావు కావు. ఇక్కడ ఏది బతకాలన్నా కూడా వాళ్ళ భిక్ష మీద బతకాల్సిన పరిస్థితి వస్తుందేమో. కానివ్వండి, కరం పడితే చేసేది ఏముంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా మేము ఈరోజు మేం కాదు, మా బంధువులు కాదు, మా ఊరాడు కాదు, ఎవ్వరు కూడా అనుకూలంగా అయితే లేరండి. నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అఖండ విజయం చేకూర్చుకోబోతున్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి మీద కోపం కూడా వ్యక్తం చేశారు చాలా మంది మహిళలు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు. ఎంత నిరాశ చెందారో చెప్పడానికి లేదు.
ఓకే సార్, చూద్దాం సార్. ప్రజలైతే చాలా క్లారిటీగా ఉన్నారు. నిస్సందేహంగా. వాళ్ళకైతే క్లారిటీ ఉంది. డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గానీ, లేకపోతే ముఖ్యమంత్రి అవ్వాలి, దాంతో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి, మధ్యలో ఈయన్నొచ్చి వీళ్ళందరిని కూడా వాళ్ళు లెక్క చేయని పరిస్థితి. వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంది. చూద్దాం సార్, ఆంధ్రప్రదేశ్‌కి మంచి రోజులు రావాలని ఈ ఎలక్షన్స్‌లోనైనా ఈ రాక్షస పాలన పోవాలని చూద్దాం. థాంక్ యూ సో మచ్ అంకమరావు గారు.